హౌస్లో ఉండేటోడు ఇదంతా తెలంగాణ ఇంట్లో సస్యశ్యామలంగా చేసిండండి. అది తప్పు కదా, అట్లా మాట్లాడద్దు. నువ్వు ఫామ్ హౌస్లోనే ఉన్నాడు కదా మా సార్, అంతా చేసిండు, నువ్వు బయటనే ఉన్నావు కదా, ఏం చేసినావు మరి? ఓ వ్యవసాయంలోకి కళ్యాణ లక్ష్మి ఇవ్వకపోతేవి, ముసలోళ్ళకి పింఛన్ ఇవ్వకపోతేవి, 6,000 ఇవ్వకపోతే పింఛని, తులం బంగారం ఇవ్వకపోతేవి, నీ ఆ గ్యారంటీలు ఇవ్వి, ఒక్క గ్యారంటీ లేదు ఇక్కడ. కళ్యాణ లక్ష్మి ఇవ్వకపోతేవి, వ్యవసాయదారులకు రైతు బంధు ఇవ్వకపోతేవి, రైతు ఏముంది అసలు? ఏమి లేదు. నువ్వేమో ఉందనుకొని వచ్చినావు, ఏమి లేదని నువ్వు అన్నావు ఆ రోజు, అది కరెక్టే. అది లేదనే మమ్మల్ని ఇట్లా చేస్తున్నట్టున్నావు. అది ఉన్నా లేకున్నా పాలన చేసిండు మా సీఎం కేసీఆర్, అదే గ్రేటు. నువ్వు ఉంటే చేసిండేంది, ఆయన లేకున్నా చేసిండు. ఆయన ఉన్నప్పుడు ఉండేనా? ఖజానా గట్టి పెట్టిపోయారు, అప్పుడు మీరే కదా. అసలు ఇంకొకటి ఏంటంటే లంకె బిందెల కోసమే వచ్చినట్టున్నావు, అవి లేవు కాబట్టి అప్పుడు కూరుకున్నావా? అట్లా కాదు, ఉన్నా లేకున్నా ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలను కాపాడి తెలంగాణ ప్రజలను జయించాడు మా కేసీఆర్ గారు. అట్నే చేసిండు. మరి అప్పుడు ఆయన దగ్గర లంకె బిందెలు ఉంచిపోయిందా సోనియా గారు? ఉంచలే కదా. ఫైనల్ ఏం లేదు, రేపు సభ విజయోత్సవం అవుతుంది. ఇంకొకటి మా కేసీఆర్ సీఎం అవుతారు, మధ్యంతర ఎన్నికలు వస్తాయి. కరీంనగర్, రామ్నగర్. మేము ఉద్యమం అప్పుడు ఉద్యమ స్ఫూర్తితోటి జనాలు ఎట్లా బయలుదేరినరో, ఉద్యమం ఎట్లా స్టార్ట్ అయ్యేసిండ్రో, ఈ రథోత్సవానికి కూడా ఈ రజతోత్సవానికి కూడా జనాలు అట్లనే ముందుకు వస్తున్నారు. ముసలి ముదుక అందరూ మేము వస్తామని అంటున్నారు. ముసలోళ్ళని మేము రావద్దు, కొంచెం ఇబ్బంది అవుతుంది ఎండకని అనుకున్నాం, కానీ అయినా వస్తామంటున్నారు. రాని సింహం బయటకు వచ్చింది, ఇక అంతే. ఇక సింహం వచ్చిందంటే పంజా విసురుతుంది. ఇప్పటికే ఈ సభను చూసి టీవీలల్లో మీడియాలలో చూసి కాంగ్రెస్ వాళ్ళ గుండెలల్లో రైలు పరిగెడుతున్నట్టున్నాయి. రేపు కేసీఆర్ వచ్చి సభ నిర్వహించి సభ 100% సక్సెస్ అయినట్టే. కేసీఆర్ మాటలు వింటే ఇక నిద్ర పట్టదు వాళ్ళకు. మధ్యంతర ఎన్నికలు ఖచ్చితంగా తప్పయి మళ్ళీ సీఎం కేసీఆర్ అవుతారు. ఇంకొకటి ఏంటంటే పాపం ముసలోళ్ళు మా కొడుకును ఖచ్చితంగా చూడాలి, మా కొడుకుని చూడకపోతే ఎట్లా అనే ఉద్దేశంతో వాళ్ళు బయలుదేరుతుండ్రు. నీళ్ళు ఉండే కేసీఆర్ వచ్చినప్పుడు వానదేవుడు కూడా కరుణించిండు, ఎందుకంటే దేవుడు వచ్చిండు కదా, దేవునితోటే వర్షాలు వచ్చినట్టు ఆయనతోటే వర్షాలు వచ్చినాయి, ఆయనతోటే వర్షాలు పోయినాయి. వాటర్ ఆయనతోటే వచ్చింది, ఆయనతోటే పోయింది. నీళ్ళు ఆయనతోటే వచ్చినాయి, ఆయనతోటే పోయినాయి. మాకు పింఛన్లు ఆయనతోటే వచ్చినాయి, ఆయనతోటే పోయినాయి. 5,000 చేస్తా అన్నాడు, మాకు అవే సరిగ్గా ఇవ్వడానికి దిక్కు లేదు అని అంటున్నారు. సింహం వస్తుంది. అబ్బా, వికలాంగులకు పింఛన్ లేదు, రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, ఏం అన్నీ వేస్ట్ అవ్వండి. అంటే ఎక్కడండి, అందరికి రాలే కదండి. లేదు, అన్ని అబద్ధాలు. అవి అబద్ధాలు ఆడి గద్దెనెక్కిండు. ఈ అబద్ధాలు ఆడి ఎన్ని రోజులు ఉంటారు ఇప్పుడు? లేదు, అది కోటీశ్వర్ కాదు, బిచ్చగాళ్ళని చేసిండు. మా కేసీఆర్ ఉన్నప్పుడు ఇటో ఆటో మేము బతికినాం. ఇప్పుడు ఏముందండి, ఏమన్నా ఉందా? బయటకు వస్తే ఎండలు లేవు, పాపం వ్యవసాయాలు చేసుకుందామంటే ఇదంతా వ్యవసాయ భూమి అండి. ఇక్కడ ఇక్కడ పచ్చని పైర్లు. ఇందులో లేదండి, ఇందులో మా మేనత్త వాళ్ళది కూడా 5 ఎకరాలు ఉన్నది. ఇలా మామిడి మంచిగా మేము వచ్చేసరికి మొక్కజొన్న చేను ఉండే, అది లేదు, పత్తి ఉండే, అది లేదు, అంతా. అంటే ఇక ఎండాకాలం కాబట్టి ఉద్దేశంతో వర్షాలు నీళ్లు లేక ఇదంతా ఆగమైపోయింది. ఇక ఆగమైనట్టే. తెలంగాణ మా కొడుకుని దూరం చేసుకున్నాం, మా తెలంగాణ ఆగమైందని జనాలు బాధపడుతున్నారు. మా కొడుకే రావాలని ముసలోళ్ళు ముతుకోళ్ళు అంటారు, మాకు కేసీఆరే కావాలని ప్రతి ఒక్కరూ అంటున్నారు. కేసీఆర్ గారే వస్తారు. ఇక గెలిపించారు అంటే జనాలు పాపం నమ్మిండ్రు, 420 గ్యారంటీలకు నమ్మి మోసపోయారు అంతే. ఇప్పుడు అయితే లేవు కాబట్టి బాధపడతారు, ఏదో చేస్తాడు కావచ్చు అనే ఉద్దేశంతో నమ్మిండ్రు. ఇక నమ్మితే ఎవరైనా ఎత్తాం కదండి, నమ్మేస్తే వేస్ట్, బూడిద పాలు చేసిండ్రు. ఆ బస్సు అని పెట్టిర్రు, ఏం లాభం అండి? ఆ బస్సు కొట్టుకుంటారు, చీకలు నెత్తులు ఘోరం. అమ్మ అదైతే చూస్తే భయంకరంగా ఉన్నది. అక్కడికి వచ్చేది చేయండి సార్, మీరైనా మంచిగా అది వైద్యం పెట్టండి, ఇవన్నీ ఇది చేయండి. ఫ్రీ లేదండి, ఫ్రీగా మేము చేసుకుంటాం. అందరు ఫ్రీగా వ్యవసాయదారులు అందరు వచ్చిండ్రు, ఫ్రీగా ఇక్కడ సర్వీస్ కూడా చేసిండ్రు, అంతా క్లీన్ చేసిపోయారు వాళ్ళే. ఎవరికి ఒక రూపాయి ఇవ్వలే, వాళ్ళే సేవ చేద్దామని సేవ చేస్తుర్రు. రేపు ఒక పండగ వాతావరణం, గులాబీ పండగ అంటే ఏంటిదో రేపు చూపిస్తాం. మా బాబు జనాల కోసమే చెప్తాడు.
దింపడానికే పులి బయటకు వచ్చింది కదా, ఊరికనే వస్తలేదు పులి. లేదు అంటే అది ఫామ్ హౌస్లో ఉంటాడు అంటే మా పులికి మా దేవుడికి పని చేయడమే తెలుసు, మాట్లాడి మభ్య పెట్టడం తెలియదు కాబట్టి ఆయన పని చేస్తాడు. మాది కరీంనగర్ అండి. మేము కరీంనగర్ నుండి వచ్చినాం. నా పేరు సరస్వతి. 2002 బ్యాచ్ మాది. ఉద్యమాలు చేసి తెచ్చుకున్న తెలంగాణను సర్వనాశనం చేసి కూర్చున్నాడు రేవంత్ రెడ్డి. ఇచ్చిన పథకాలను కరెక్ట్ మేము ఇంత కష్టపడి తెచ్చిన తెలంగాణను తుంగలో దొక్కేసిండు. మాకు ఎలాంటి జనాలకి పేద ప్రజలకు కానీ ఉన్న వాళ్ళకి కానీ లేని వాళ్ళని కానీ చూడకుండా అన్ని పథకాలు అమలు చేసిండు. కానీ కరెక్ట్ సమయానుకూలం పాటించలేదు. ఒకటి సమయానికి ఏ ఒక్క పథకాన్ని కూడా ప్రజలకు తీసుకురాలేదు, ప్రజలకు ఇవ్వలేదు. సభ చాలా గొప్పగా జరుగుద్ది. అనుకున్నంత జనాల కంటే కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అవును అనుకున్నదే పొరపాటు జరిగిందని ఇప్పుడు తల పట్టుకుంటున్నారు. తల ఎందుకు పట్టుకుంటున్నారు అంటే ఏం పని చేస్తలేడు కదా, అమలు చేస్తలేడు. పథకాలు ఇచ్చినవి కూడా ఇవ్వలేదు, ఏమీ లేదు. దొడ్డు బియ్యాన్ని సన్నగా చేసుకుంటూ ఆ సన్న బియ్యం అని ఇస్తున్నాడు. లేదు 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 ఏమి ఇస్తలేడు, ఏమి లేదు. ఫ్రీ బస్సు కొట్టుకుంటుండ్రు ఆ మహిళలు, సిగలు జడలు పట్టుకొని తన్నుకుంటుండ్రు. అవి లేదు కదా, సీట్లు దొరకక పాపం వచ్చే వరకు అందరూ ఫిల్ అయ్యేసరికి ఒకరి మీద ఒకరు పడుతున్నారు, తన్నుకుంటున్నారు. అది లేకున్నా పర్వాలేదు మాకు వద్ద అంటున్నారు. అవును ఇచ్చిండ్రు, ఇదివరకు కేసీఆర్ ఇచ్చిండ్రు. కేసీఆర్ 2000 ఇస్తా, 4000 నేను ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు, ఇస్తలేడు. ఆ 2000 కూడా మా కేసీఆర్ పెట్టిందే ఇస్తున్నాడు. రుణమాఫీ లేదు, ఏది లేదు, లేదు ఏమీ లేదు, బాగలేదు, ఏమీ బాగలేదు. పాలన బాగలేదు. అందరూ విరక్తి పుట్టి వాళ్ళకంతా బెజారు ఉన్నారు. అందరూ అంతా ఇద్దరి మధ్యలో మేము ఎందుకు ఇట్లా వీళ్ళకు ఓటేసి మేము గెలిపించినామా అని అందరు తలలు పట్టుకొని వాళ్ళకి అసలు ఏం అర్థం కాకుండా ఉన్నారు జనాలు. ఎవరికి చెప్పుకోవడానికి కూడా వీలు లేకుండా పోయింది. వాళ్ళు వేసిన తప్పును వాళ్ళు గ్రహించుకున్నారు, ఇప్పుడు గమనించుకున్నారు. అది ఏం లేదు, రేవంత్ రెడ్డి అవసరమే లేదనిపిస్తుంది మాకు. మా కేసీఆర్ కావాలి, మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి, మళ్ళీ నెక్స్ట్ వచ్చేది కేసీఆర్ రావాలి, మళ్ళీ నెక్స్ట్ మా పాలన తెచ్చుకున్న తెలంగాణ తెచ్చిన కేసీఆరే మాకు కావాలంటున్నారు. అక్కడ నుండి హన్మకొండ నుండి వచ్చినాం. నా పేరు ప్రసన్న. ఇక్కడ ఎట్లా జరుగుతున్నాయి మీటింగ్ కార్యక్రమాలు ఒకసారి చూద్దాం అన్నట్టుగా వచ్చినాం. ఎంతమంది జనాలు వస్తున్నారు, ఇక్కడ బాగా జరుగుతుందని చూడడానికి వచ్చినాం. సభ అయితే బాగానే జరుగుతుందని అనుకుంటున్నాము. జనాలు అయితే ఇప్పుడు టీఆర్ఎస్కి వెళ్ళాలి, మీటింగ్కి వెళ్ళాలి అని అయితే అమ్మలు అక్కలు అందరూ అయితే చాలామంది అనుకుంటున్నారు. ఖచ్చితంగా రేపైతే వస్తారు చాలామంది. అయితే ఒక 10 లక్షల మంది అయితే అంచనా. ఇక ఏం చెప్పాలనుకున్నాడో మాకు ఇప్పుడు ఈ కాంగ్రెస్ పాలన వచ్చిన కాంచెల్లి కొంతమందికి ఆయన ఇచ్చిన హామీలు మాత్రం రాలేదు. అది మేము కేసీఆర్ గారికి చెప్పాలనుకుంటున్నాం. ఇక కలుస్తాం. లేదు, ఒకవేళ కలవాలనుకుంటే ఇక ముందు వస్తే కలవగలుగుతాం, దూరం ఉంటే ఏం చూడలేం కదా. ఇక అట్లనే నడుస్తుంది. ఇక ఒక్కొక్కటి చిన్నగా ఇప్పుడు ఇక అంటే ఇక ఇప్పటి వరకు అయితే ఏదైతే రాలేదు, వస్తలేవు, రాలేదు సన్న బియ్యం అయితే ఇస్తున్నాయి అంటున్నారు. కానీ అది కూడా అన్నం కొంచెం మంచిగా అవుతలేదని అంటున్నారు. సన్న బియ్యం ఇస్తున్నారని అంటున్నారు. ఇక అంతా వాళ్ళు చూసుకుంటారు. ఇక ఏదన్నా ఇక జనాలు ద్వారా తెలుస్తుంది కదా వాళ్ళకి ఏదన్నా కూడా చూడాలనుకుంటే.